శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాస్వామి భక్తులలో ఒక ఆయన కూతురి వివాహ సమస్య గురించి బాధపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయికేమో పెళ్ళిడు దాటిపోతూ ఉంటుంది. 4 సంవత్సరాలుగా ఎన్నో జాతకాలు చూస్తూ ఉంటారు, కానీ ఏవి కుదరడం లేదు. అలా కొన్ని వందల జాతకాలు వాళ్ళ దగ్గర పడుంటాయన్నమాట. ఆయన బాధపడుతూ మహాస్వామి వారికి తన గోడుని విన్నవించుకుంటాడు. వాళ్ళు జాతకం ఇచ్చినటువంటి జ్యోతిష్కులేమో జాతకం చూడగానే ఈ అమ్మాయి జాతకం ఎవరితో కలవటం లేదు అని చెప్పి పెదవి విరిచేస్తారనమాట. అబ్బాయి జాతకం బాగుంటుంది, కానీ ఆ అమ్మాయి జాతకం మాత్రం ఎవరితో కలవట్లేదని చెప్పి జ్యోతిష్కులు చెప్తారు. అలా గ్రహాలు అనుకూలించడం లేదని చెప్పి చివరికి గురువు అనుగ్రహం కోసం కాంచీపురం వస్తారు ఆ దంపతులు ఇద్దరు. వాళ్ళ గోడుని మహాస్వామి వారితో విన్నవించుకుంటారన్నమాట. ఆ మాటలు విన్న స్వామివారు, ఇప్పుడు నీ దగ్గర ఏదైనా అబ్బాయి జాతకం ఉందా అని అడుగుతారు. అప్పుడు ఆయన, అవును పెరియవా, ఒక అబ్బాయి జాతకం ఉంది, చాలా మంచి కుటుంబం, అందగాడు, పైగా మంచివాడు, ఇంకా ఎవరు జ్యోతిష్కులకి చూపించలేదు, నిజం చెప్పాలంటే మాకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది అని చెప్పి చెప్తారనమాట. నీ వద్ద అమ్మాయి జాతకం కూడా ఉందా అని అడుగుతారు మహాస్వామివారు. 2 జాతకాలను పరమాచార్య స్వామివారు ముందు పెడతారు. స్వామివారు ఆ రెండింటిని తీసుకొని ఒక్క క్షణం చూశారు. 2 చాలా బాగా కలిశాయి, పెళ్లి చేయవచ్చు అని చెప్పి చెప్తారు. వాళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. 3 నెలల తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ కార్యాలయంలో అందరికీ పదోన్నతులు ఇస్తున్నారు. ఆ అబ్బాయి భవిష్యత్ తెలుసుకోవడానికి అతని జాతకం చూపించారు. ఆ జ్యోతిష్కుడు ఇతని జాతకంలో అంతటి మహత్తర విషయమేమీ కనపడడం లేదు, ఇతని భార్య జాతకం ఉందా అని అడుగుతాడు. ఆ అమ్మాయి జాతకాన్ని ఆ జ్యోతిష్కుడు క్షుణ్ణంగా పరిశీలించి ఇలా చెప్తారనమాట. అయ్యా, ఎంతటి అద్భుతమైన జంట, ఇటువంటి జాతకాలు జత అవ్వడం చాలా ఆశ్చర్యకరం. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, కాబట్టి మీ అబ్బాయికి ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు, తొందరలోనే అది రాబోతుంది అని చెప్పి చెప్తారు. అలాగే అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. వెంటనే ఆ కుటుంబం కాంచీపురం బయలుదేరి మహాస్వామి వారి దర్శనం కోసం వెళ్తారు. ఇదంతా మీ కరుణే పెరియవా అని అంటే, నేనేం చేశాను, జాతకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు అని అంటారు మహాస్వామి వారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అవును స్వామి, మహాస్వామి వారే దయామయుడైనటువంటి గురువు అని చెప్పి మహాస్వామి వారి పాదాలకు ప్రణమిల్లుతారు. మహాస్వామి వారు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఉండదు కదా. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.